ఓం నమో నారాయణ. ఈరోజు హస్తరేఖల గురించి అనేక చేతులు ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ వివరణ తెలిపే భాగంలో చివరిదైన మిక్స్డ్ హ్యాండ్ మిశ్రమ హస్తం గురించి ఇతిమిత్తంగా తెలియజేస్తాను. చూడండి, ఇది మిక్స్డ్ హ్యాండ్, మిశ్రమ హ్యాండ్. మిశ్రమం అంటే అనేక రకాల కలయిక. ఒక రేఖ చూడండి, ఇది చిటికిన వేలు పొట్టిగా బెండ్ అయింది, ఇది చూపుడు వేలు అది ఉంగరం నిటారుగా ఉంది, మధ్య వేలు సన్నగా ఉండి హైట్గా ఉంది, అలాగే చూపుడు వేలు అది వంకెలు తిరిగి ఉంది, బొట్టన వేలు ఒక మోడల్గా ఉంది. అంటే 7 రకాల హ్యాండ్స్ అనుకున్నా 7 రకాలు ఒక్కొక్క రకం 6 రకాలు ఒక్కొక్కటి స్పెషల్ అవుతాయి. ఇది అన్ని రకాలు కలిసి 6 రకాలు కలిసి మిక్సింగ్ ఉంటుంది అనమాట. సాధారణంగా మన భారతీయుల్లో ఎక్కడా నేను చూడలేదు. కొన్ని వేల చేతులు, లక్షల చేతులు చూస్తాను. ఈ మిక్స్డ్ హ్యాండ్ నాకు ఎక్కడా తగలేదు. అయితే ఈ మిక్స్డ్ హ్యాండ్ షేక్స్పియర్ నాటకాల రచయిత ఇంగ్లీష్ ఆయన హ్యాండ్ అని అంటారు. ఆయనకి ఇటువంటి హ్యాండ్ ఉంది. ఆయనకి అనేక నాటకాలు రచించారు. ఫేమస్ డ్రామా రైటర్ అయినా అటుకొని అంటారు. మరి ఆయన ఎవరో మనం కూడా చూస్తున్నాం. ఆయన ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం వ్యక్తి అయి ఉంటాడు. ఈ షేక్ అన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. అనేక లక్షణాలు అంటే వీళ్ళకి రాజకీయ లక్షణాలు ఉంటాయి, రాజకీయ అనుభవం ఉంటుంది, వ్యవసాయ అనుభవం ఉంటుంది, వ్యాపార అనుభవం ఉంటుంది, లలిత కళల అనుభవం ఉంటుంది, అలాగే క్యాటరింగ్లో అనుభవం ఉంటుంది, సంగీతంలో అనుభవం ఉంటుంది, కళలో అనుభవం ఉంటుంది. కానీ దేన్ని పూర్తి చేయరు, కంప్లీట్ చేయరు. అన్నీ సగం సగం కొంచెం కొంచెం చేస్తారు. కానీ సకల వస్తు పరిజ్ఞానం వెలుకుంటుంది. అనేక రంగాల్లో పరిచయం ఉంటుంది, అనేక రంగాల మీద అనుభవం ఉంటుంది. కానీ ఏది ఒక్కటి కూడా వీరికి కలిసి రాదు. ఎందుకంటే దేంట్లో కూడా వారు స్థిరంగా ఉండరు, ఒక స్థలంలో కూడా స్థిరంగా ఉండరు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు వేరే చోట ఉంటారు, ఇంకొకటి వచ్చి ఉంటారు. నేను ఇటువంటి వ్యక్తిని ఒక ఆయన ఇస్తాను. ఆయన మంచి లాయరు, సగం అంటూ ఒక చోట కాకుండా ఇవాళ కర్ణాటకలో ఉంటాడు, రేపు ఆంధ్రాలో ఉంటాడు, మరి తర్వాత తెలంగాణలో ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉండటం వల్ల వాళ్ళ జీవితం వృధా తప్ప వాళ్ళకి జీవితానికి వీళ్ళ సంపాదన పరిజ్ఞానం ఏ విధంగా తనకు కానీ, తన కుటుంబానికి కానీ, తన సమాజానికి కూడా అది పనికిరాకుండా పోతుంది. ఇది నాలెడ్జ్ అయితే విపరీతంగా ఉంటుంది, అది పనికిరాని నాలెడ్జ్ అవుతుంది. ఎవరైనా సరే ముందు ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదించి రకరకాల జ్ఞానంతో తప్పేం కాదు, మల్టిపుల్ టాలెంటెడ్. కానీ ఏదో ఒకటి స్పెషలైజేషన్ ప్రతి ఒక్కడికి ఉండాలి. అలాగే మీ పిల్లల జాతకాలు చూసి, మీ పిల్లల హస్తాలు చూసి, మీ పిల్లలకి ఏ రంగంలో రాణిస్తారో మీ చేసి చూసి ఆ రంగంలో మంచి తరపేదినియండి. అది చేస్తే క్రీడలో కానీ, లేదా చదువులో కానీ, వ్యాపారాన్ని మొదట ఏదో ఒక దాని టాలెంట్ చూపించేలాగా మీ పిల్లల హస్తాలు బట్టి మీరు చేసుకోవచ్చు. మీరెవరికన్నా హస్తాల సంబంధించిన సమస్యలు ఉంటే మీ బంధువులు కానీ, మాకు ఫోన్ ద్వారా కానీ, ఆన్లైన్ దగ్గర సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేసి మంచి మార్గాన్ని చూపించగలము. అనేక వ్యాపారాల గురించి, అనేక ఉద్యోగాల గురించి మేము పరిజ్ఞానం మీకు ఇచ్చి రెమెడీలు కూడా ఇవ్వగలము. మీరు ఎప్పుడన్నా సరే మాకు ఫోన్ చేయొచ్చు. ఓం నమః శివాయ.